వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. సో నేను రికార్డ్ చేసే టైంకి అయితే 5 o'clock అవుతుంది అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ రోజు చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళది కొత్త యూఐ డిజైన్ అయితే వచ్చిందన్నమాట. ఒకవేళ గిట్లా మీ దగ్గర పాత డిజైన్ ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకొని అందరు పబ్లిక్ అందరు కూడా బీటా టెస్టర్స్ కాకుండా అందరికి కూడా ఈ కొత్త యూఐ లేఅవుట్ ఏదైతే ఉందో తీసుకొచ్చారు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. కొంచెం అలవాటు అయితే కావాలన్నమాట. పాత లేయర్ స్టైల్కి ఈ స్టైల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ రోజు చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ 2A ఆ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఒక మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే నథింగ్ ఫోన్ వల్ల ఓఎస్ అప్డేట్ తీసుకొచ్చారు. 2.5.4 అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. దీంట్లో కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ కూడా ఎన్హాన్స్మెంట్స్ అండ్ వేరే సాచురేషన్ కలర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అనేసి అయితే అంటే HDR ఫోటో సపోర్ట్స్ కూడా తీసుకొచ్చారు అనేసి అయితే అంటారు. ఒకవేళ ఇట్లా మీరు నథింగ్ ఫోన్ యూజ్ చేస్తే ఈ అప్డేట్ అయితే తీసుకోండి. సో అదే నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా Edge 50 Pro స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ కాకముందుకే ఫ్లిప్కార్ట్ అయితే కొంచెం లిస్టింగ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే April 3rd లాంచ్ అయితే కొంతమంది అంటారు. 6.7 inches 3D కర్వ్డ్ ప్యూఎల్ఈడి డిస్ప్లేతో పాటు 50 megapixel ప్రైమరీ కెమెరా వస్తుంది. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 125 watts వన్స్ చెప్తున్నా 125 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. పర్పుల్, బ్లాక్, సిల్వర్ కలర్స్లోతో పాటు వస్తుంది అయితే అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది, ఇంకా అడిషనల్ స్పెసిఫికేషన్స్ రాగానే ఇంకో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి ఉండదు. సో శాంసంగ్ గెలాక్సీ F55 అయితే కొంతమంది ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏమంటారు అంటే త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని అయితే అంటారు. సో ఇక్కడ వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ శాంసంగ్ వాళ్ళది 4nm Exynos 1480 ప్రాసెసర్తో పాటు వస్తుంది అని అయితే ఒక అప్డేట్ అయితే వచ్చాం. సో నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే నాక్టువా నుంచి అన్నమాట. సో నాక్టువా వల్ల కొత్తగా బ్లాక్ కలర్ది కూలింగ్ ఫ్యాన్ అయితే వచ్చిందన్నమాట. మోడల్ నెంబర్ వచ్చేసరికి అయితే NH-D12L అనమాట. సో క్రోమా బ్లాక్ కలర్ షిప్తో పాటు కొంచెం బల్కీగా ఉంది. మంచి హీట్ పైప్స్తో పాటు వచ్చింది, మంచి కూలింగ్ సొల్యూషన్తో పాటు వచ్చింది. కానీ ఇక్కడ నేను చెక్ చేసిన కాడికి అయితేనేమో ఇది USUKలోనే ఉందనేసి అయితే అంటారు. సో ఇండియాకి రాగానే సపరేట్ ఇంకొక అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మధ్యకాలంలో AIOS కంటే కూడా CPU కూలర్స్, ఎయిర్ కూలర్స్ ఏవైతున్నాయో ఇంకా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట. అవి మిడ్ రేంజ్లో కానీ స్లైట్లీ కొంచెం మిడ్ రేంజ్కి లేకపోతే హైయర్ రేంజ్ మధ్యలో ఉన్న దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ప్లేట్రాన్ వాళ్ళైతే అన్వీల్ చేసి క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ క్రాస్ వెండర్ గేమ్స్ గురించి అన్నమాట. సో ఇది హ్యాండ్ హెల్డ్ గేమింగ్కి సంబంధించిన అనమాట. సో హ్యాండ్ హెల్డ్ అంటే కింద చిన్నగా ఉంటుంది. సో స్మార్ట్ ఫోన్ కంటే పెద్దగా ఉంటుంది. మంచిగా P6 వచ్చిన గేమ్స్ అన్నీ కూడా దీంట్లో ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇది లినక్స్తో బేస్డ్ అయి ఉంది. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే స్టీమ్ వాళ్ళ వాల్వ్ ప్రోటాన్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఎపిక్ లాంచర్ కూడా ఉంది కదా, అది కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అంటారు. సో ఎంతవరకు అయితే నేను సపరేట్ ఇంకో వీడియో అయితే చెక్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే శాండ్ ల్యాండ్ అనే ఒక గేమ్ ఉందన్నమాట. సో ఈ గేమ్ మీకు అట్ ప్రజెంట్ 26th April రోజున రిలీజ్ అవుతుంది. కానీ దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ విషయం వచ్చేసరికి అయితే ఈ గేమ్కి డెమో వర్జన్ ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని డెమో వర్జన్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ గేమ్ బేస్ చేసుకొని Disney+ హాట్స్టార్లో మీకు యానిమేటెడ్ సిరీస్ కూడా ఉంది. సో అవి చెక్ చేసుకోవాలంటే ఫ్రీగా హాట్స్టార్లో మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సిరీస్ కూడా చెక్ చేసుకోండి. సో గేమ్తో పాటు యానిమేటెడ్ సిరీస్ కూడా వస్తుంది అనమాట. సో మంచి అప్డేట్ తీసుకొచ్చిన. అండ్ తర్వాత ఎవరైతే ఫార్ట్నైట్ గేమ్ ఎవరైతే ఆడుతారో కొత్తగా ఈవెంట్ ఒకటి వచ్చిందన్నమాట. లావా లెవెల్ అనేసి ఏదో ఈవెంట్ ఉంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. లావా నుంచి సర్వైవ్ కావాలి. అండ్ దాని తర్వాత దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫార్ట్నైట్లో పాత మైడస్ అనే క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చారన్నమాట. విత్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు ఉంది. ఒకవేళ ఇట్లా ఫార్ట్నైట్ ఆడేవాళ్ళు ఉంటే ఇట్లా చెక్ చేసుకోండి. అండ్ ఇవి వాళ్ళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ సబ్మిట్ అవ్వడం మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇవి ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.